ఈ వైపున పాము రాదు, ఆ వైపు పోతే పాము తరుముతుంది. నిజమా? నిజమే. ఇంకా వాళ్ళు పరిగెత్తుకుంటా వచ్చిన వాళ్ళంతా ఏం అబద్ధాలు ఉంటాయి. కాపుడు ఉన్నే చనిపోవాల్సిందే. అమ్మో, వాళ్ళ ఇంట్లో బాడీకి వచ్చిన వాళ్ళకి అది జరిగింది కాబట్టి అసలు మనిషి లేకుండా పోయినట్టు, కాబట్టి మీరు మా ఇళ్ళలో వద్దు, ఈ కులం అయితే ఉండకూడదు అని చెప్పేసి. నిజంగా చాలా షాక్. 1000% ఇది నిజం. ఇది ఎక్కడే కాదు, ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు. ఒక దోషం వల్ల, ఒక శాపం వల్ల 2 కులాలు లేకుండా పోయాయి ఈ పల్లెలో. ఇక్కడ కూర్చొని చెప్తున్నాను. ఎవరైనా డౌట్ వచ్చి వీడియో రాంగ్ అంటే రండి ఇక్కడికి, నేను ఛాలెంజ్ చేస్తా. ఈ ఊరు వాళ్ళు కూడా మీకు ఛాలెంజ్ చేస్తారు, అంతే కదా? ఓకే. 2 కులాలకైతే శాపం అయితే వచ్చింది. ఏంది, సర్పం అయితే శాపం ఇచ్చింది. అసలు ఫస్ట్ నుంచి పెద్ద అయిన స్టోరీ నాకు చెప్పడం ఏంటంటే, ఒక నాగుపాము మామూలుగా ఈ టెంపుల్ నుంచి, చెన్నకేశవ స్వామి టెంపుల్ నుంచి ఈ ఊరికి వచ్చి మామూలుగా గుళ్ళకి వెళ్తా వెళ్తా ఉన్నింది. వీళ్ళు గొల్లోళ్ళు కాపోళ్ళు ఇద్దరు కలిసి నాగపాము మణి ఉంది, దాన్ని ప్యాడేసి కప్పి పెట్టేద్దాము, పాము వెళ్ళిపోయినాక తీసేసుకుందాము అని అనుకున్నారు. అదే కరెక్టే కదా? దాని తర్వాత ఏమైంది, ఎప్పుడైతే మేత అయితే పాము అయితే తీసుకుంటా ఉన్నిందో అప్పుడు నాగమణి కనపడలేదే అని చెప్పి కళ్ళు కనపడవక అది శాపం అయితే పెట్టింది. గొల్లోళ్ళు ఉండకూడదు, కాపోళ్ళు ఉండకూడదు అని చెప్పి, వృద్ధి చెందరు వంశం కూడా అని. అది ఇన్ని సంవత్సరాలు, దాదాపుగా 2000 సంవత్సరాల 2000 సంవత్సరాల నుంచి ఈ రోజు ఇటు కూడా చాలా మంది ధైర్యం చేయలేరు అనమాట. ఎందుకంటే వద్దు, దోషాలు తగులుతాది, పిల్లలు సరిగ్గా పుట్టరు అని చెప్పి ఊరంతా కూడా నమ్ముతుంది. ఇప్పుడు పెద్దోళ్ళు వీళ్ళు స్వయంగా అసలు ఒక మనిషికి జరిగింది కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. ఇదైతే ఇక్కడ ఉంది, ఇది జరుగుతుంది అని చెప్పేసి పెద్దయిన మాటల ద్వారా విన్నాం కదా ఈ పల్లెలో. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారనమాట, ఇలాంటి పెద్దవాళ్ళు. వాళ్ళు చాలా 4 తరాలు 5 తరాలు చూసుంటారు కాబట్టి ఒకసారి వాళ్ళు కూడా ఏం చెప్తారనేది మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ఓకే పెద్దయినా, నమస్తే. అమ్మ, ఇప్పుడు పాము శాపానికి గురైనారు కదా 2 కులాలు. ఇప్పుడు ఆ పాము ఇంకా మళ్ళీ ఏమైనా తిరిగి రావడం జరిగిందా? ఇక్కడికి రాదమ్మా. ఎక్కడికి వస్తుంది? ఆ కొండ మీదనే ఉంటాది తల్లి. ఇటు వైపులో పోతే గనక పాము తరుముతుంది, ఆ వైపులో పోయి ఏరుకుంటే ఏమి ఉండదు. ఏం ఏరుకుంటే? వజ్రాలు ఏరుకుంటే. ఓకే ఓకే, కొండపైన వజ్రాలు ఉన్నాయని అందరు వచ్చి ఏరుకొని పోయినారు. ఆన్నే అప్పుడే వస్తారు వాళ్ళు, డాక్టర్లు వచ్చేది తీసుకుంటారు, వజ్రాలు అన్నే కొంటారు. వీళ్ళందరూ ఎత్తుకులాడుకొని ఏరకపోయి వాళ్ళకి ఇస్తారు. ఓకే ఓకే, ఇస్తారు. ఓకే, అంటే అక్కడైతే పాము ఏం రాదు, ఈ వైపున పాము రాదు, ఆ వైపు పోతే పాము తరుముతుంది. నిజమా? నిజమే. ఇంకా వాళ్ళు పరిగెత్తుకుంటా వచ్చిన వాళ్ళంతా ఏం అబద్ధాలు ఉంటాయి. ఓకే, అంటే ఆ పాము భయపడి ఆ పక్క పోరు. ఈ పక్కన మాత్రం ఆడి కొనగట్టు కాడికి పోయి ఏరుకుంటారు. అంటే అక్కడ ఏదో సత్యం ఉందనే కదా అర్థం. మేము బోధ పోతాన్నాము, అక్కడ పుల్లలు ఎరకతాన్నాము, మమ్మల్ని దరబలే. మీరు మంచి మనసుతో పోయినారు, ఏం చేయలేదు. మేమేమో ఆయన తలుచుకుంటే ఇప్పటికి అనుకుంటాం, రేపటికి లేచిన వాళ్ళం ఉంటే వాళ్ళ సోరనే మాకు. ఇంకా ఏమిటికి వచ్చాయి, మాకు రావు. ఓకే, కాపుడు ఉన్నే చనిపోవాల్సిందే. అమ్మో, నిజమా? నిజం తల్లి. ఒక ఆయప్ప ఆడ నౌకరు వచ్చింటే ఉన్నాడు, ఆయప్ప చనిపోయినాడు. కాలం తీరిపోతే అందరూ బాగుంటారు. అవునా? ఇప్పుడు వాళ్ళది అయిపోతే అయిపోయా, ఇంకేం లేదు. ఓకే, ఇక్కడైతే శాపం అయితే తగులుకుని ఉంది. అది శాపం తగులుకునేది ఇడిచిపోతుంది. ఇంకా ఆడ మరిమాన పడిందిలే, ఇంకా కాపోలు ఉండొచ్చు. ఓకే, ఎప్పుడైతే మరిమాని ఏర్పడుతుందో అప్పుడు ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఏర్పడింది. ఉత్తర దక్షిణం ఏరు పడుతుంది. ఎన్ని మనకు ఆగసాట్లున్నా ఆడ మునిగి ఆ దేవుణ్ణి తలుచుకుంటే బాగుపడతాం. నిజంగా ఊర్లో వాళ్ళందరూ కూడా కొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం జరుగుతుందో, వాళ్ళు ఇక్కడికి వస్తే, అంతే కదా, చాలా భయపడుతున్నారు అనమాట. నేను చెప్పినా మా ఇంట్లో చేరే వాళ్ళకి కూడా, ఇక్కడ పుష్పగిరిలో కాపులు ఉండకూడదు అంటే ఏమైతారులే ఉన్నారు. ఆ పెద్ద ఆయన తెచ్చి చనిపోయినాడు. అబ్బో, మళ్ళీ ఊరేసినారు వాళ్ళు. నేను చెప్పినాక వద్దు పోనీ మా తల్లి, ఏమన్నా అయితే మళ్ళీ మాకు దెంగులు లెక్కకు ఆశపడకూడదు బాడెక్కు. నిజంగా మీరు ఎంత పెద్ద మనసు, డబ్బు కాశపడి ఒకవేళ దాచిపెట్టేస్తే ఏం కాదులే అంటే ఉంటారు వాళ్ళే పాపం. నేను వద్దు పోయినా మీ నాయనకి ఇట్లా జరిగిందని అనిపించిన.
చూసారా, వాళ్ళ ఇంట్లో బాడీకి వచ్చిన వాళ్ళకి అది జరిగింది కాబట్టి అసలు మనిషి లేకుండా పోయినాడు కాబట్టి మీరు మైండ్లలో వద్దు ఈ కులం అయితే ఉండకూడదు అని చెప్పేసి. నిజంగా చాలా షాక్. చాలా మంది కులాలు మతాలు గురించి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అని అంటారు, కానీ ఈ ఒక్క షాక్ అనింది. ఏమనింది? కాపర్లామా ఇట్లా ఉండకూడదుమా, ఇలా పుష్పగిరిలో ఉంటే ఏదైనా జరుగుతుంది అన్నీ. నేను ఆమె కాపర్లో ఏమైంది నాకు తెలీదు. యేసు పెబ్బుగొలొచ్చు అంటే వాళ్ళే అనుకుని, మీరు బొట్టు అంత పెట్టుకోలేదంటే మేము కాపర్లమ్మా మతంలో దిగినాం. నేనేమంటానంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, 2 కులాలు ఉండవు అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత అవును నిజం అని తెలిసిన తర్వాత అసలు నార్మల్ షాక్ కాదు. ఇంకా ఉన్నాయా, ఇంకా జరుగుతానయా, స్టిల్ ఇప్పటికీ ధైర్యం చేసి వచ్చినారంటే బెట్ అసలు అని వీళ్ళే అంటా అన్నారు. ధైర్యం చేసి రండి, ఒకవేళ ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు, మేము చెప్పినాం, మీరు వచ్చినారు అనుకోండి, ఏమైనా అయ్యింది అనుకోండి, మీరు ముందే చెప్పాలి కదా అని మా మీదకి రావద్దండి. ఎందుకంటే చాలా మందికి ఇది తెలుసు. వచ్చానే చెప్పినా అమ్మకు, నేను వచ్చి ఇంట్లో చేరుతానే చెప్పినా. ఇలా కాపర్లు ఎంతమంది ఉన్నారా నిన్న అంటే కాపర్లు ఉండరు మా బతకరు, చచ్చిపోతారు ఈడుంటికి దాన్ని. అమ్మో, ఇంకా ఇచ్చేద్దాం, ఇంకా స్టోరీని ఫినిష్ చేసేసి ఎండ్ చేసేద్దాం. దయచేసి ఎవరు కూడా ఇక్కడికి రావద్దండి అని వీళ్ళు అంటున్నారు. ఒకవేళ వచ్చినా అనుకో రిస్క్ పడతారు. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే నిజమా కాదని ఒక డౌట్ తో ఇక్కడికి వచ్చాను. రావచ్చు 100%, 1000% ఇది నిజం. ఇది ఎక్కడే కాదు, ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు. ఒక దోషం వల్ల, ఒక శాపం వల్ల 2 కులాలు లేకుండా పోయాయి ఈ పల్లెలో. ఇక్కడ కూర్చొని చెప్తున్నాను. ఎవరైనా డౌట్ వచ్చి వీడియో రాంగ్ అంటే రండి ఇక్కడికి, నేను ఛాలెంజ్ చేస్తా, ఈ ఊరు వాళ్ళు కూడా మీకు ఛాలెంజ్ చేస్తారు. అంతే కదా? ఓకే.